తర్వాత ఎన్నికల ప్రచారంలో సర్ కార్యక్రమం జరుగుతుంటాం. రాబోయే 10 రోజులు నేతలంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 3 వరకు నాయకులు ఎవరు గాంధీ భవన్కు రావద్దంటారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు క్షేత్రస్థాయిలో బిఎల్ఏలతో సమన్వయం చేసుకోవాలంటారు. బిఎల్ఓల రిపోర్టులపైనే ఆధారపడొద్దు, అర్హత ఉన్న ఏ ఒక్కరు ఓటు కోల్పోకుండా చూడాలని సూచన చేస్తారు. ఇప్పుడు ఎవరైతే ఈ ప్రభుత్వం తరఫున లేదంటే పార్టీల తరఫున బిఎల్ఏలుగా ఉన్నారో సో వాళ్ళకు వాళ్ళ పార్టీల ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేసుకొని ఎవరి పార్టీలో వాళ్ళు చాలా బిజీ ఉన్నారు. ఈ సింపుల్ చెప్పాలంటే గ్రామాలలో ఉన్న కార్యకర్త ఒక ఆయన వచ్చి ఆడ కూర్చొని వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పడే ఓటు, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పడే ఓటు, లేదంటే వాళ్ళ బీజేపీ పార్టీకి అనుకూలంగా పడే ఓటు, ఎవరి ఓటును వాళ్ళు కాపాడుకోవడంలో చాలా బిజీగా పనిచేస్తారు. రేవంత్ రెడ్డి ఏమంటే ఎన్నికల ప్రచారం లెక్క జరుగుతుందంట ఈ ఎస్ఐఆర్. సో ఎన్నికల్లో ప్రచారం చేసినట్టుగా ఉన్నది. సో మనం జాగ్రత్తగా ఉండాలి, మనం అప్రమత్తంగా ఉండాలి. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా నాయకులు ఎవరు గాంధీ భవన్ మెట్లు ఎక్కొద్దు అంటుండ్రు. ఇంకా 4 రోజులు నట్టు సమయం, నాకు తెలిసి 24 తారీఖు డెడ్ అనుకుంటాం. సో మరి ఆగస్టు 3 వరకు అని కూడా నిన్న డేట్ చేంజ్ అంటే చెప్పారు. సో ఏది ఏమైనా ఈ సర్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది. బీఆర్ఎస్ కూడా అంతే పకడ్బందీగా వాళ్ళ ఓట్లు కాపాడుకునే ఆలోచన చేస్తారు. మరి బీజేపీ నాయకులు ఎవరు కూడా ఏడ ఉన్నారో ఏం చేస్తారో తెలియదు, కానీ వాళ్ళైతే కార్యకర్తలు తప్ప నాయకులు ఎవరు కూడా ఈ సర్ కార్యక్రమం పైన అవగాహన కల్పించే ప్రయత్నం కూడా చేస్తలేరు. దాదాపుగా ఎక్కడ కనపడలేదు కూడా, ఇంకా ఉన్నమాట చెప్పాలంటే పేపర్లో కూడా. ఇంకా మరి ఏం జరుగుతుందో ఏం కథ తెలియదు. 4 నియోజకవర్గాలట అసలే పని చేయట్లేట. సర్పై సీఎం రేవంత్ రెడ్డికి నేతలు రిపోర్ట్ అందజేశాడు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 4 నియోజకవర్గాల్లో నేతలు అసలే పని చేయట్లేదని రిపోర్టు వచ్చిందని తెలిపినట. అలంపూరు, ఆర్మూరు, ఆసిఫాబాద్, బహదూర్పూర్ నియోజకవర్గాల్లో అసలు పని చేయట్లేదని గుర్తించామన్నారు. పని చేయని ఆయా ప్రాంతాల ఇన్ఛార్జీలపై సీఎం సీరియస్ అయినట. 52 నియోజకవర్గాల్లో బాగా పనిచేస్తున్నట్టు, 42 నియోజకవర్గాల్లో మధ్యస్థంగా పనిచేస్తున్నట్టు నివేదిక అందిందని చెప్పినట. సో మరి 21 నియోజకవర్గాల్లో సరిగా పనిచేయట్లేదని గుర్తించామని చెప్తున్నాం. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదంటే సర్ అధికారులతో సహా మరి మీరైతే చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఓటట పాపం పోకుండా కాపాడే ప్రయత్నం చేయదు. ఆ ఓటును రక్షిస్తే వాళ్ళు పాపం రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఎన్నికల్లో ఓట్లు పడాలంటే మరీ ముఖ్యంగా ముస్లిం సోదరుల ఓటు పోకుండా కాంగ్రెస్ పార్టీ చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే చాలా వరకు ఈ ఓల్డ్ సీట్ల దొంగ ఓట్లు అని చెప్తారు. ఆ దొంగ ఓట్లన్నీ పోతే మరి ఇప్పుడు గెలవరు కదా. సో అది కూడా ఒక ప్రమాదం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి.